కొమ్మినేని శ్రీనివాసరావు కాకలు తీరిన జర్నలిస్ట్, కానీ తప్పులో కాలేశారు. వాస్తవానికి ఆయన తప్పు చేయలేదు. తప్పు జరుగుతున్నప్పుడు ఆశించినంత స్థాయిలో ఆయన ఖండించలేదు, అడ్డుకోలేదు, దాన్ని నిలుపుదల చేసి ఆయన్ని బయటికి పంపించలేదు. ఇది కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఉన్న అభియోగం. వాస్తవానికి కొమ్మినేని శ్రీనివాసరావు చాలా సీనియర్. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ ప్రవేశం, కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిజంలో ఆరంగేట్రం ఏకకాలంలో సాగాయి. ఇద్దరివి సుమారుగా 5 దశాబ్దాల అనుభవాలు. కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిజంలో క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తే, చంద్రబాబు నాయుడు అడుగడుగు వేసుకుంటూ రాజకీయంగా అత్యున్నత స్థానాల వరకు చేరుకున్నారు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు కూడా పొడసూపాయి. గడిచిన దశాబ్దన్నర కాలంగా ఇరువురు మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు విమర్శించినందుకు గాను ఏకంగా ఎన్టీవీ ప్రసారాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుని ఉద్యోగం నుంచి తొలగిస్తే తప్ప ఎన్టీవీ ప్రసారాలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరించడం లేదు. అంతలా చంద్రబాబు కొమ్మినేని మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొమ్మినేని చంద్రబాబు మధ్య ఆ విభేదాలు చివరికి కొమ్మినేనికి సాక్షిలో ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. చంద్రబాబు నాయుడు ఒత్తిడి కారణంగా, ఆ ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షల మూలంగా ఎన్టీవీ కొమ్మినేనిని బయటికి పంపించాల్సి వచ్చింది. దాంతో అనివార్యంగా కొమ్మినేని సాక్షి ప్రవేశం చేశారు. జగన్ అండుకో ఆయనకి సాక్షిలో స్వాగతం పలికారు. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలంగా సాక్షి వేదికగా కొమ్మినేని శ్రీనివాసరావు చంద్రబాబు తీరుని, విధానాలని, వైఖరిని తప్పుబడుతూ వస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు సాక్షి కేంద్రంగా ఇప్పుడు ప్రదర్శితం అవుతున్నాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కొమ్మినేనికి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదా కూడా దక్కింది. కొంతకాలం పాటు ఆ హోదాలో కొమ్మినేని శ్రీనివాసరావు అధికారాన్ని వెలగబెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోగానే మళ్ళీ సాక్షిలో పునర్దర్శనం మొదలైంది. ఇటీవల సాక్షిలో కృష్ణరాజు అనేటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని సమక్షంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇదంతా కొమ్మినేని వ్యూహాత్మకంగా చేయించినవే అనేటంత రీతిలో చాలామంది ఇప్పుడు కొమ్మినేని మీద దాడికి దిగుతున్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా అమరావతి అనుకూలురు కొమ్మినేని మీద తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడేందుకు ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. నేరుగా కొమ్మినేనికి కాల్ చేసి కొందరు, లేదంటే సోషల్ మీడియా సాక్షిగా మరికొందరు కొమ్మినేని మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలకు పూనుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా కదులుతోంది. ఇప్పటికే మహిళా కమిషన్ ఇందులో జోక్యం చేసుకుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రంగంలోకి దిగారు. త్వరలోనే ఆ ఇద్దరికి సమన్లు జారీ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమన్లు జారీ చేసి విచారణకు పిలిచి ఆ ఇద్దరి వివరణ తీసుకున్న తర్వాత అవసరమైతే అరెస్టుకు కూడా పూనుకుంటామనేటువంటి రీతిలో చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు వర్సెస్ కొమ్మినేని అన్నట్టుగా గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి వివాదాలకు, విభేదాలకు ఒక నిదర్శనంగా, అందులో భాగంగానే జరుగుతున్నటువంటి వ్యవహారంగా కొందరు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా కొమ్మినేని అరెస్టు వరకు వెళితే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుల్ని, కార్యకర్తల్ని, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళని, ఆ తర్వాత కొంతమంది జగన్ అనుకూల అధికారుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేరుగా జగన్ అనుకూల జర్నలిస్టులు, చంద్రబాబు వ్యతిరేక జర్నలిస్టుల మీద కూడా అరెస్టు వరకు వెళితే ఇది భవిష్యత్తులో ప్రభుత్వాలు అధికారం మారినప్పుడు మరొక పొంతకు దారితీసే అవకాశం ఉంటుంది. మరొక అడుగు ముందుకేసేదానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందా? కొమ్మినేని మీద అరెస్ట్ వరకు వెళ్తారా? అంతటి సీనియర్ జర్నలిస్ట్, అన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ని నిజంగా జైలు పాలు చేసేటంత వరకు ఈ ప్రభుత్వం సాహసిస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి నేరం కృష్ణరాజుది. కొమ్మినేని నేరం చేసినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. కొమ్మినేని ఆ నేరాన్ని ఆశించినట్టుగా ఖండించలేదు అన్నదే అభియోగం. కాబట్టి నేరాన్ని అడ్డుకోలేకపోయినందుకు గాను ఆయన మీద కూడా తీవ్రమైనటువంటి శిక్షలకు పూనుకుంటారా? పూనుకుంటే ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? కొమ్మినేని ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు. చాలా రాజకీయంగా కీలక పరిణామాలకి ఆస్కారం ఇచ్చే అంశాలు.